హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మనము చాకో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చాకో చిప్స్ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనము డబుల్ బాయిలర్ మెథడ్ యూస్ చేయాలి. అంటే ఒక అడుగు గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని పైన ఒక గిన్నె పెట్టుకుని ఏదైనా సరే కరిగించుకోవడాన్ని డబుల్ బాయిలర్ అంటారు. ఇక్కడ మనం చాకో చిప్స్ చేయడానికి నేను డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ఇది మనకి బేకరీలో అడిగినా ఇస్తారు, లేదంటే సూపర్ మార్కెట్స్లో అయినా షాప్స్లో అయినా మీరు డార్క్ కాంపౌండ్ చాక్లెట్ కావాలంటే వాళ్ళు ఇస్తారనమాట. ఇది మనం తినే రెగ్యులర్ చాక్లెట్ కంటే డిఫరెంట్గా కొంచెం చేదుగా ఉంటుందండి. ఇవేంటంటే చాక్లెట్ తయారు చేయడానికి ఉపయోగించే బార్ అనమాట. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదంటే మీ దగ్గర గ్రేటర్ ఉన్నా సరే తురుముకున్నా తొందరగా కరిగిపోతుంది. ఈ చాకో చిప్స్ని మనము బిస్కెట్స్లో, కుకీస్లోకి యూస్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ మీద టాపింగ్కి యూస్ చేయొచ్చు, కేక్స్లో వేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది మనకి టేస్ట్ అనేది. గార్నిషింగ్ చేసుకోవడానికి కూడా చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న వాటి మీద చాలా బాగుంటుందన్నమాట. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వితిన్ 10 minutesలో అయిపోతుందండి. మనకి మైక్రోవేవ్ ఉంటే ఒక్క నిమిషం మైక్రోవేవ్లో పెట్టామంటే పని అయిపోతుంది. సో మైక్రోవేవ్ లేని వాళ్ళ కోసం కూడా అర్థం అవడానికి నేను ఈ విధంగా డబుల్ బాయిలర్ మెథడ్ చూపించాను. కొంచెం సేపు ఒక అర నిమిషం టు 1 నిమిషంలో మనకి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కరిగిన చాక్లెట్ని ఏదైనా ఒక కోన్ షేప్ ఉన్న దాంట్లో తీసుకోండి. ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చిప్స్ వేసుకునేటప్పుడు చిన్నగా రావాలి కాబట్టి హోల్ అనేది నేను ఆల్రెడీ మీరు బటర్ పేపర్ని కోన్గా చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మిల్క్ కవర్ అనమాట. దీంట్లో నేను కొంచెం వాష్ చేసుకున్న తర్వాత రివర్స్ తీసుకున్నాను, ఎందుకంటే లోపల సైడ్లో మిల్క్ వాసన వస్తుంటుందని చెప్పేసి దానికి రివర్స్ చేసి డిజైన్ ఉన్న వైపున ఈ చాక్లెట్ అనేది చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పూర్తిగా చల్లారిపోతే మనకి చాక్లెట్ అనేది గట్టిపడిపోతుందండి. సో కొంచెం మరీ వేడి లేకుండా కాస్త చల్లారంగానే లిక్విడ్గా ఉన్నప్పుడే మనం ఈ విధంగా కోన్లోకి మార్చేసుకోవాలి. ఇక్కడ కింద ఉన్న వైట్ పేపర్ని బటర్ పేపర్ అంటాము. ఈ బటర్ పేపర్ మనకి బేకరీస్లో కానీ ఎక్కడైనా షాప్స్లో మీరు బటర్ పేపర్ అని అడగండి. మనం కేక్స్ చేసేటప్పుడు అడుగంటకుండా వేసుకుంటాం కదా. ఇది లేకపోయినా మీరు ఒక పాలిథిన్ కవర్ అయినా తీసుకోవచ్చు. ఫ్లాట్గా నీట్గా ఉన్న ఒక కవర్ మీద ఇప్పుడు మనము చిప్స్ అనేవి రెడీ చేసుకుంటాము. ఇలాగా ఒక మెహందీ కోన్ లాగా ప్రిపేర్ చేసుకొని చాలా చిన్న హోల్ తీసుకోవాలండి. మరీ కరిగిపోయి రన్నింగ్గా ఉన్నప్పుడు వేస్తే మనకి చిప్స్ లాగా వేయడానికి కుదరదు. సో కొంచెం చల్లారనివ్వండి. చల్లారనిచ్చాక కొద్దిగా అది థిక్ అవుతుంది కాబట్టి మనకి డ్రాప్స్గా ఈజీగా పడుతుంది అనమాట. చిన్న హోల్ చేసుకొని ఇలాగ మనము ముగ్గు చుక్కలు ఎలా పెట్టుకుంటాం అలా నిదానంగా ఓపికగా పెట్టుకుంటూ మొత్తం ఆ పేపర్ అంతా కూడా మనకి చాక్లెట్ ఉన్నదంతా అయిపోయే వరకు ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి చిన్నగా కావాలా పెద్దగా కావాలా ఎలా కావాలనే దాని ప్రకారం ఇలా ప్రిపేర్ చేసుకొని తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ 10 నిమిషాల నుంచి ఒక 1/2 అవర్ ఉంచారంటే సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 minutes అయితే సరిపోతుంది అంతే. వితిన్ 5 minutesలో మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి. సో మీరు దేని మీద అయినా సరే ఐస్ క్రీమ్స్లోనే, కుకీస్లోనే టాపింగ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలకి ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు పైన చాకో చిప్స్ డెకరేటివ్గా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి సో నేను రీసెంట్గా ప్రిపేర్ చేసిన చాక్లెట్ ఐస్ క్రీమ్లో యూస్ చేశాను అనమాట. చాలామంది రిక్వెస్ట్ చేశారు చెప్పమని. చూసారా, ఈ విధంగా నేను మొత్తం స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి తీసే లోపల మనకి ఈ విధంగా ఇలాగ కదిలిపోయి వచ్చేసాయండి. అంటే అసలు ఎక్కువసేపు కూడా అతుక్కుని ఉండవన్నమాట పేపర్ మీద. వీటిని ఒక ఎయిర్టైట్ బాక్స్లో ఉంచుకొని స్టోర్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. చాలా సింపుల్ కదండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.